గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఇప్పటికీ పెద్ద నోట్లు రద్దయిపోయి 33వ రోజు ఈరోజు. ఇప్పటికీ బ్యాంకుల దగ్గర కానీ ఏటీఎం దగ్గర కానీ క్యూల లైన్లు తగ్గలేదు. పైగా 3 రోజుల నుంచి బ్యాంకులు బంద్ ఉండడంతో ఏటీఎంల చుట్టూ జనం తిరుగుతున్నారు. ఏటీఎంలన్నీ కూడా క్యాష్ లేక నో క్యాష్ బోర్డుతో వెలవబోతున్నాయి. ఆ ఇబ్బంది ఇంకా కొనసాగుతుంది. ఇక ఈ ఇష్యూస్ పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంకా మాట్లాడుతున్నారు. నిన్న యూపీలో మాట్లాడారు. అంటే యూపీలో ఆయన హెలికాప్టర్ నుంచి మాట్లాడారు. హెలికాప్టర్ దిగే అవకాశం లేకపోవడంతో అక్కడ బాగా మంచి ఉండడంతో యూపీ బీజేపీ పరివర్తన ర్యాలీకి వెళ్ళారు. అయితే పైన హెలికాప్టర్ నుంచే మాట్లాడారు. గెలుపు తమదే, అవినీతిపై విజయం సాధిస్తామని చెప్పి మోడీ అన్నారు. కావాలని చెప్పి వాస్తవాలని నొక్కిపెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే చివరికి విజయం మాత్రం సాధిస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉద్దేశించి మాట్లాడారు. ఆ తర్వాత ఇంకా 20 రోజుల్లో సమస్యలు తీరుతాయని చెప్పారు. అదే కాకుండా నల్ల కుబేరులను వదులుతలేము, ఎవరిని కూడా వదలము. అటు బ్యాంక్ అధికారులైనా నల్ల కుబేరులైనా ఎవరైనా వదలము, వాళ్ళని జైల్లో పెట్టిస్తామని చెప్పి కూడా మోడీ చెప్పారు. ఆ వార్త ప్రధానంగా ఉంది, అన్ని పత్రికలు కూడా పబ్లిష్ చేశాయి. ఇక రెండో వార్త చూసినట్టయితే అటు తమిళనాడు కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి టీటీడీ మెంబర్గా ఉన్నాడు. ఆయన మొన్నటిదాకా తీసేశారు. అయితే ఆయన ఇంట్లో ఇంకా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన ఇంట్లో తవ్విన కొద్దీ విపరీతంగా బంగారం వస్తూనే ఉంది. నిన్న కూడా గోడల్లో బంగారు కడ్డీలు దాచిపెట్టిన కూడా ఐటీ అధికారులు తీశారు. అదో వార్త ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ఇంకా వార్త చూసినట్టయితే మన రాష్ట్రంలో సిద్దిపేట నియోజకవర్గం ఇబ్రహంపూర్లో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ సంబంధించి పూర్తి క్యాష్లెస్ ట్రాన్సాక్షన్కి దాదాపు రెడీ అయిపోయింది. దాదాపు జరుగుతుంది అక్కడ. దాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అభినందించారు. త్వరలోనే సిద్దిపేట నియోజకవర్గం కూడా మొత్తం కూడా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ దిశగా తీసుకెళ్తామని చెప్పి మంత్రి హరీష్ రావు కూడా ట్విట్టర్లో సమాధానం ఇచ్చారు. అంటే ట్విట్టర్ ట్రాన్సాక్షన్ ఇదంతా. అదొకటి వార్త ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ఇటు ఈ నానక్రామ్ కూడా బిల్డింగ్ కొలాప్స్ కేసులో 4గురిని అరెస్ట్ చేశారు. అదొక వార్త కూడా ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటున్నారు, వాస్తవాలని తొక్కిపెట్టే ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తున్నాయి, అందుకే పార్లమెంట్లో మాట్లాడనివ్వట్లేదని చెప్పి ప్రధాని అంటున్నారు. మరి 33 రోజులు అయింది, ఇంకా 17 రోజులు 16-17 రోజులు ఉంది. 16-17 రోజుల్లో పూర్తి సమస్యలు తొలుగుతాయా? మరి వాస్తవాలు ఏమున్నాయి, వాటిని ప్రతిపక్షాలు ఏం తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి? ఈ అంశాల మీద మాట్లాడదాం. మనతో చర్చలో టీఆర్ఎస్ నుంచి మండలిలో చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి గారు, తర్వాత బీజేపీ నుంచి శ్రీధర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. రైట్, సుధాకర్ రెడ్డి గారు, సరే క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ వైపు మోడీ గారు పిలిపించారు. మన రాష్ట్రం కూడా ఒకవైపు వెళ్ళాలని చెప్పి మనకి క్యాబినెట్ కూడా నిర్ణయం తీసుకుంది. ఓకే, కానీ ఏది ప్రతిపక్షాలు తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నాయంటున్నారు. ఆ విజయం, అవినీతిపై సమరంలో మనం విజయం సాధిస్తామంటున్నారు. మీకేమనిపిస్తుంది? అంటే ప్రధానమంత్రి మోడీ గారు ప్రతిపక్షాలను చూసుడు కాదు, ప్రధానంగా సామాన్య జనం ఎదుర్కొంటున్నటువంటి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని అధిగమించేటట్టుగా ఏమన్నా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటారా అనేటువంటిది ఆలోచన చేయాలి. కానీ ఎంతసేపు ఇది కాంగ్రెస్ బీజేపీల మధ్యన ఉండేటువంటి ఒక కొట్లాట కాదు కదా. ఇది ఒక 130 కోట్ల జనానికి సంబంధించినటువంటి అంశం. కాబట్టి ఎన్ని ఇబ్బందులు వస్తుంటాయి, ఒకేసారి క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ జరగాలంటే మాత్రం అది సాధ్యమయ్యేటువంటి ఒక పని కాదు. ఒకవేళ ముందే ఆలోచన ఉన్నట్టయితే ఆ వైపు తీసుకుపోవటానికి చైతన్యం చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉండవలసిందే. అయినా ఫెడరల్ గవర్నమెంట్ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలకు అయ్యా మీరు రాను క్యాష్లెస్ విధానంలోకి అమల్లోకి రావాలి, కాబట్టి మీరు దాని వైపు మళ్లించండి అనేటువంటిది ముందు చెప్పి తర్వాత నోట్ల రద్దు చేసినట్టయితేనో అది ఒకవైపు ఉంటుండే. కానీ ఉన్న ఫలంగా నోట్లు రద్దు చేయటం వల్ల ప్రజలు కూడా ఓపిక పెట్టారు. 30 రోజుల వరకు కూడా లైన్లో నిలబడి కొంత వారి ఇబ్బందులను అధిగమించడానికి కొన్ని నోట్లు ఎంత ఇస్తే అంతది. వాళ్ళ విధానంలో కూడా స్పష్టత లేదా. ఒకసారి ఏమో 10,000 ఇస్తాం వారానికి అనేటువంటిది, 4,000 ఇస్తాం అనేటువంటిది. కానీ బ్యాంకులలో డబ్బు లేకపోయే వరకు ఏ బ్యాంకు పోయినా డబ్బు లేదు, క్యాష్ నో క్యాష్ అనేటువంటి ఒక బోర్డు దర్శనమిస్తూ ఉంటుంది. ఇక ఏటీఎంలలో అయితే అసలు ఏటీఎంలో అసలు అందులో డబ్బు పెడుతుందా లేదా అనేటువంటి అనుమానం వస్తుంది. ఎందుకొరకంటే నేను కూడా ఒక బ్యాంక్ మేనేజర్ని అడిగిన, ఏమైనా నువ్వు ఏటీఎం ఎందుకు పెట్టుకున్నారంటే, సార్ నా ఖాతాదారులకే నేను డబ్బు ఇచ్చడానికి నా దగ్గర డబ్బు లేదా, నేను ఇంకా ఏటీఎంలో ఎట్లా పెడతా? ఒక ఏటీఎంలో పెట్టినట్టయితే ఎవరెవరో వచ్చి ఆ ఏటీఎంలోకి వెళ్ళి తీసుకోకపోతున్నారు, నా ఖాతాదారులకు నమ్మకం కోల్పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ రకమైనటువంటి ఇబ్బందులను అధిగమించడానికి ఇవాళ మిత్రులు బీజేపీ వాళ్ళైనా ఎవరైనా ఒకటే విషయం, సామాన్య జనం ఎదుర్కొంటున్నటువంటి అంశాలు. ఇప్పటికైనా సహనం
ఎంతో సహనంతో ఉన్నారు ప్రజలు. ఎందుకంటే ఏదో మంచి ఆశ ఉంటుంది, మోడీ గారు చెప్తున్నట్టుగా అవినీతి రహితమైనటువంటి దేశం అవుతుంది, అదేవిధంగా ఎక్కడైతే నల్ల డబ్బు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కొల్లగొడతాం అనేటువంటి ఒక మాట అవి అయితే ఎంత మంచిగా వినసొంపుగా అనిపిస్తున్నాయి ఆ మాటలు అయితే. కాబట్టి అవి అయితాయా లేవా అనేటువంటి ఒక అనుమానం కలుగుతుంది. రెండవది ఏంటంటే 50 రోజుల తర్వాతనైనా ఈ కష్టాలు తొలుగుతాయా అనేటువంటి ఒక అనుమానం కలుగుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఇవాళ డబ్బులు లేవు, ఏ బ్యాంకుకు పోయినా కానీ గతంలో బ్యాంక్ అంటే ఎంతో మంచి అవసరం ఉంటుండే. ఎందుకంటే బ్యాంకులో పెట్టుకుంటే మనకి ఎటువంటి దోకా ఉండదు. కాబట్టి ఇప్పుడు కూడా పెట్టుకోమని చెప్తున్నారు, పెట్టుడు అయితే లేనే లేదు ఏ బ్యాంకు పోయినా, అంత తీసుడే తప్ప మనం 2000 అలా బ్యాంకులో డబ్బే లేదా పెట్టుడు ఎక్కడిది. చర్చలో కాంగ్రెస్ నుంచి అధికార ప్రతినిధి కొనగాల మహేష్ వచ్చారు. మహేష్ గారు అవినీతిపై సమరం చేస్తుంటే ప్రతిపక్షాలు వాస్తవాలని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి, చివరి ఫైనల్ విజయం మాదే అని చెప్పి మోడీ అంటున్నారు. ఎందుకు మీరు అడ్డుకుంటున్నారు, ఏం తొక్కి పెడుతున్నారు? ప్రతిపక్షాలు ఎక్కడ కూడా వాస్తవాల్ని ప్రజలకు చెప్పొద్దు అనే మాట ఇక్కడ రాలేదు. పార్లమెంట్ సాక్షిగా దాదాపు సెషన్స్ స్టార్ట్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సింగిల్ పాయింట్ మీద పార్లమెంటు అడ్జర్న్ అవుతుంది, వాయిదా పడుతుంది. ఏంటి అంటే ప్రతిపక్షాలన్నీ కూడా 193 రూల్ కింద చర్చ జరగాలని, మన ప్రభుత్వం ఏమో మేము చర్చకు సిద్ధంగానే 56 కింద జరగాలని. ఇప్పుడు ఇది కూడా ప్రజలకి అంటే ఒక రకమైన ఇంకో సంకేతం ఏంటంటే మేము ఏదో సభలను అడ్డుకుంటున్నాము, ఆయన ఏదో గొప్ప విషయాలు చెప్తే మేము వద్దంటున్నాం అనే రీతిన ప్రచారం చేసుకుంటోంది బీజేపీ ప్రభుత్వం. తన అసహనాన్ని, తన అసమర్థతను, తన దీన్ని వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి బీజేపీ సభ నుంచి పారిపోయింది. నెంబర్ 1. నెంబర్ 2, 193 కింద కనుక చర్చ చేపడితే ప్రతిపక్షాలన్నిటికీ సరైనంత అవకాశమే, సమాన అవకాశాలు ఇవ్వాలి, వాళ్ళు మాట్లాడడానికి సమయాన్ని కేటాయించాలి, తర్వాత వీళ్ళు వివరణ ఇవ్వాలి, దాని మీద ఓటింగ్కి పోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే అడ్జర్న్మెంట్ మోషన్ యాక్సెప్ట్ చేస్తే కనుక ఓటింగ్ పోతే తన సొంత పార్టీ సభ్యులే తనకు ఓట్లు వేస్తారా లేరా, ఆయన నిర్ణయం పట్ల నమ్మకంతో ఉన్నారా లేరా, తన భాగస్వామ్య పక్షాలైన శివసేన, తన భాగస్వామ్య పక్షమైనటువంటి బీజేపీ, ఈ రోజున ఎన్డీఏ కేంద్ర కూటమి యొక్క భాగస్వామ్య పక్షమైన శివసేన, అకాలీదళ్ ఈ రెండు కూడా మొదటి నుంచి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. కాబట్టి తన భాగస్వామ్య పక్షాలతో పాటుగా తన పక్షం నాయకులు బీజేపీ సింబల్ మీద గెలిచిన వాళ్ళు కూడా నాకు మద్దతుగా నిలుస్తారా లేదా అనే ఒక అనుమానం మోడీలో కలిగిందా ఏమో తెలియదు. కానీ ఓటింగ్కు సిద్ధమవ్వాల్సిన 193 రూల్ కింద చర్చకు ఆమోదం అంటే చర్చ రానియకుండా జాగ్రత్త పడతా ఉన్నారు, పార్లమెంట్ను వాయిదా వేస్తూ పోతా ఉన్నారు. ఇదన్నీ జరుగుతుంది. ఒకవేళ వీళ్ళు అన్నట్టుగా 56 కింద, మోడీ గారు అన్నట్టుగా ఆ శాసనసభ పక్ష నేత వారు చెప్తున్నట్టుగా 56 కింద కనుక మేము ఓకే అంటే మోడీ గారు బళ్ళో పిల్లలకు పాఠాలు చెప్పినట్టుగా అక్కడ కూర్చోబెట్టో 1-2 గంటల్లో ఆయన చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. దాని చర్చకు ప్రతిపక్షాలకు సమాన అవకాశం ఇచ్చే రూలు అది కాదు, మొత్తానికి సో దేశవ్యాప్తంగా మీరు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను దేశవ్యాప్తంగా ప్రజలకి ప్రపంచ దృష్టికి తీసుకురావడానికి బీజేపీ సిద్ధంగా లేదు. వాస్తవాలని పార్లమెంట్ లో చర్చించడానికి బీజేపీ సిద్ధంగా ప్రజల సమస్యలు ఒకటి శ్రీధర్ గాని మహేష్ గాని ఇద్దరు సహకరిస్తలేరా చర్చ జరగడానికి? ఈయన అంటే ఆయన అంటాడు, ఆయన మీద క్షమాపణ, ఈయన సెక్షన్ 56 అవసరం లేదు, 102 అవసరం గురించి 30 రోజులు అయిపోయి ప్రతిపక్షాలకు అన్యాయం జరుగుతుంది. కూడా నువ్వు మొదటి రోజు అన్నావంటే రోజులైనా కూడా విషయం తెలిసిపోయింది కదా. ఇప్పుడు వారు అన్నట్టు చర్చ జరగడం అనేది పార్లమెంట్లో అవసరం. సామాన్య ప్రజలకు 193 అయితే అందా, 293 అనవసరం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీ వ్యూ ఏంటి, కమ్యూనిస్ట్ పార్టీ నీ వ్యూ ఏంటి, సమాజ్వాదీ పార్టీ నీ వ్యూ ఏంటి చెప్పే అవకాశం ఖచ్చితంగా దొరుకుతుంది. ప్రధానమంత్రి గారు దానికి సమాధానం చెప్తారా, సభానాయకుడిగా ముందు ప్రసంగం చేస్తారా? చర్చను మీరు అనుమతిస్తే కదా ముందు పోయేది. కాబట్టి వాళ్ళు ఏదో రూల్స్ పేరు చెప్పి గడిచిన కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఒక పార్లమెంట్ డిస్రప్షన్ ఏదైతుందో, అది జరుగుతున్న రభస ఏదైతే ఉందో దానికి కేంద్ర కారణం కాంగ్రెస్ పార్టీ, కొన్ని ప్రతిపక్షాలు. అది వాళ్ళ దేశ ప్రజల్లో చెడ్డ పేరు తీసుకొచ్చింది. అరే మీరు నిజంగా ఏమైనా చెప్పాలనుకుంటే మీ దగ్గర విషయం ఉంటే మీరు మాట్లాడొచ్చు కదా, పోనీ ప్రధానమంత్రిని మాట్లాడియొచ్చు కదా. ప్రధానమంత్రి గారు గంట సేపు మాకు పిల్లలకు చెప్పినట్టు చెప్తే మేము వినకూడదు అంటే మరి ఎవరు చెప్పాలా? ప్రధానమంత్రి చెప్పకూడదు, దేశ ప్రజలు చెప్పకూడదు, నిపుణులు చెప్పకూడదు అని మీరు చెప్పింది నేను పోవాలన్నా? ఇటువంటి నియంతృత్వ వైఖరి, నిరంకుశ వైఖరి అనేది ఉంది కాబట్టి మీరు చాలా దూరం వెళ్ళిపోయారు ఇప్పటికే ప్రజల మనసులలో. ఇంకా కూడా నేనేమంటున్నా, ఇవాళ ప్రజలకు సమాచారం పోవట్లేదండి. పార్లమెంటులో చర్చ జరగాలి, పార్లమెంట్ని గౌరవించాలి, పార్లమెంటరీ సంప్రదాయాలు కొనసాగాలి అనే విషయం అందరికీ తెలుసు.
కానీ చర్చ ఎవరు జరగనిస్తలేరు అనే విషయం కూడా ప్రజలకు తెలుసు. కానీ అక్కడ చర్చ జరిగినా జరగకున్నా నాలాంటి సామాన్యుడికో మరొకలకో ఇవాళ ఈ నిర్ణయము, దాని తదనంతర పరిణామాలు, భవిష్యత్తులో ఉండబోయేటువంటి లాభాలు, దీర్ఘకాలిక ప్రయోజనాలు, జరుగుతున్నటువంటి తతంగము, నల్ల కుబేర్లు ఎక్కడెక్కడ దొరుకుతున్నారు, పుట్టలలో పావులాగా బయటకు వస్తూ ఉన్నారు, ఐటీ దాడులు జరుగుతూ ఉన్నాయి, దేశం మొత్తం మీద డబ్బు ఇప్పటికే 12 లక్షల కోట్లకు పైగా జమ అయింది, ఇంకా కొంత డబ్బు రాదు, అది దేశ ప్రయోజనానికి వాడతామని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పారు. ఒకవైపు డిక్లేర్ చేసే వాళ్ళు డిక్లేర్ చేస్తూ ఉన్నారు బ్యాంకులలో మా డబ్బు ఎంత ఉందని చెప్పి ఐటీ శాఖ చెప్తా ఉన్నారు. దాంట్లో వచ్చే డబ్బు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనకు పోయి పేదలకు ఉపయోగపడుతుంది. ఇది ప్రజలకు పూర్తి స్థాయిలో గతంలో ఎన్నడూ లేని విధంగా దేశం మొత్తంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలకు ఆర్థిక వ్యవస్థ, దాంట్లో ఉన్న లొసుగులు, ఉన్నటువంటి నల్ల కుబేర్లు, వాళ్ళని పెంచిపోచ్చినటువంటి ప్రతిపక్ష పార్టీలు, నల్లధనాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు, నల్లధనాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరు, పూర్తి స్థాయి అవగాహన ఏర్పడింది. పార్లమెంటులో రాసుకొచ్చుకున్నటువంటి పేపర్లు చదివే వాళ్ళు మాట్లాడితేనే చర్చ అయినట్టు కాదు. ప్రజలకు అన్ని విషయాలు తెలుసు ఇవాళ. కానీ సంప్రదాయాన్ని గౌరవించండి కానీ రూల్స్ పుచ్చని చెప్పి అసలు చర్చ కానిపోతే మీరు 65 ఇవ్వకపోవడం వల్ల ఆ రూల్ తో ముందు మాట్లాడండి. ఆ రూల్ తో మిమ్మల్ని గొంతు నొక్కుతున్నారు అనుకుంటే మరింత ప్రాబ్లం క్రియేట్ చేయాలి. అసలు చర్చ కానీ విషయం లేదు కాబట్టి చర్చ కానీ 3-4 రోజులుగా ప్రధాని గారు ఇక్కడ పోయినా కూడా నేను హౌస్ లో మాట్లాడదామంటే మాట్లాడి అంటున్నారు. వాయిదా పడితే కూడా అన్నీ కూర్చుంటాను నేను చర్చ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి మీరు ఏం ఇప్పుడు అదేంటంటే పార్లమెంటరీ వ్యవస్థకు భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఒక ఔన్నత్యం ఉంది. దానికి విఘాతం కలిగించేటట్టుగా మోడీ గారు నన్ను ప్రతిపక్షాలు సభానాయకుడిగా మీరు లేచి నిలబడి ఈ 193 కింద నేను సిద్ధంగా ఉన్నాను, మీకు సమాన అవకాశం ఇస్తాను, మీ బాధలు చెప్పుకుని మీ ప్రజల తరఫున మీరు వాదించేదానికి మీకు అవకాశం ఇస్తాననే మాట ప్రధాని గారు ఎందుకు చెప్పలేకపోయినరు? శ్రీధర్ రెడ్డి గారు దయచేసి ఓపిక పట్టాలి, మీరు చాలా మాట్లాడితే నేను ఏమంటున్నా, ఎంతసేపు మమ్మల్ని బుల్డోజ్ చేసుకొని ప్రతిపక్షాలకు గొంతు లేకుండా చేసి వన్ సైడ్ గా ఆయన ఏదైతే మన్ కీ బాత్ అని మాట్లాడతారో జన్ కీ బాత్ కూడా వినమంటున్నాము. వన్ సైడ్ కమ్యూనికేషన్ కి ఇష్టపడే మోడీ తిరిగి ప్రశ్నించే ఇప్పుడు ఎవరు రేడియోలో మాట్లాడినా సభలలో మాట్లాడినా తిరిగి ప్రశ్న అడిగేవాళ్ళు లేడు, తిరిగి ఏదైనా క్లారిఫికేషన్ అడిగేవాళ్ళు లేడు. కాబట్టి ఎంతైనా మాట్లాడతాను. అదే సభలో అయితే అడిగే ప్రతిపక్షకు సభానాయకుడిగా ఆయన సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఆయన తీసుకున్న నిర్ణయం డొల్లతనం బయటపడుతుంది, అసలు విషయం దేశ ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి ఎంత దేని గురించి మాట్లాడుతున్నా మీరు నల్లధనం గురించా? ఎంత చెప్పినారు? 14.8 లక్షల కోట్ల నోటు సర్క్యులేషన్ ఉంటే రాత్రి వాటిని చిత్తు కాయిదాలంటే ఈరోజు 12 లక్షల కోట్లు దగ్గర బ్యాంక్ వచ్చేసినాయి. ఇంకో 2 లక్షల కోట్లు December 31 లోపు వస్తుంది. మీరు సాధించింది ఏంది? కొండందవి కనీసం ఎలుకను కూడా పడతారా లేదా అనేది December 31 రోజున దేశ ప్రజలు తేలుస్తారు. ఏదో ఆశగా చూస్తున్నారు ప్రజలు. మీరు కల్పించిన ఒక అభూత కల్పన, ఒక మాయమాటలతోని నిజంగానే ఇప్పుడు ఇది ఒక కొత్త కాన్సెప్ట్ గరీబ్ కళ్యాణ్ ద్వారా మీకు ఏదో అంటే మా అకౌంట్లలో నిన్న ఊరిపోతా అంటున్నాను, మా అకౌంట్లలో నిజంగానే ఏమన్నా వచ్చి పడతాయా అంటే 4 రోజులు ఆగుండ్రి, వచ్చి పడితే వాళ్ళ కోట్లు వేయండి, కాకపోతే మా కోట్లు వేయండి అని చెప్పినాం. అంటే ప్రజలు ఒక ఆశల పల్లకిలో ఇంకా కూడా మీరు చెప్పే మాయమాటలకు నమ్మే పరిస్థితిలో ఉన్నారు. అందుకే ఏ రెవల్యూషన్ రాలే. ఒకవేళ వేరే దేశాల్లో అయితే ఈ పరిస్థితి ఉండేది కాదు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు అన్నటువంటి పెద్ద పడగలు పెద్ద పాములన్నీ కూడా మీ దానిలోనే వెళ్తున్నాయి. నిన్న దాకా గాలి జనార్దన్ రెడ్డి మీ వాడు ఇవాళ టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నటువంటి మీ భాగస్వామ్య పక్షం నామినేట్ చేసినటువంటి వ్యక్తి 274 కోట్లు దొరుకుతాయి అండ్ ఒక మనిషి దగ్గర కొత్త కరెన్సీ. ఎంత అన్యాయం ఇది మీరు అర్థం చేసుకోవాలి సంగప్ప గారు. ఇది మన ఏదో కొంతమంది బ్యాంకర్ల మీననో కొంతమంది మీనో నెట్టేసే ప్రయత్నం చేస్తుంది, కానీ తప్పు. ఎందుకంటే నేను ఒక బ్యాంకర్తో మాట్లాడితే ఏమన్నాడంటే 4 లక్షలు రోజుకు పంపిస్తున్నాడు సార్ మాకు మొత్తం బ్యాంకును నడపమని, కాబట్టి ఉన్న దానిలో 2,000, 3,000, 4,000 అప్పచెప్తున్నాం ప్రజలకు అని చెప్పి ఆయన మాట చెప్తున్నాడు. 4 లక్షల చొప్పున రోజు బ్యాంకు మూసేసి అన్ని కూడా శేఖర్ రెడ్డికే ఇచ్చినా కూడా ఆయన చెప్పిన అమౌంట్ కాదు, ఇప్పుడు దొరికిన అమౌంట్ కాదు. అంటే ఒక 10 బ్యాంకులు మొత్తం మూసేసి రిజర్వ్ బ్యాంక్ నుంచి వచ్చినట్టుగా శేఖర్ రెడ్డికి పంపించినా అంత నిండదు. అంటే బ్యాంకుల ద్వారా ఈ నగదు పోలేదు. మరి ఎవరి ద్వారా పోయింది? మరి ఏ బీజేపీ నాయకులు, ఏ రిజర్వ్ బ్యాంకు, ఎంతమంది పెద్ద తలకాయ ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి సంగప్ప గారు. పేదల కష్టాలు వినడానికి పార్లమెంట్లో మీరు సిద్ధంగా లేరు. జియోకి మీరు చూసుంటారు, జియో అనౌన్స్ చేసిన తెల్లారి ప్రధాని మోడీ గారి ఫోటోతోని జియో మొత్తము అన్ని నేషనల్ అండ్ లోకల్ పేపర్స్ లో యాడ్ ఇచ్చింది. ఎట్లా వాడుకుంటారు ప్రధాని ఫోటోని? ఓ దేశ ప్రధాని ఫోటోను జియో బ్రాండ్ అంబాసిడర్ గా మారినటువంటి పరిస్థితి. అంబాసిడర్ గా మారి ఎంత చెప్పినా మళ్ళీ మహారాష్ట్రలో వ్యతిరేకించారు ప్రజలు, గుజరాత్ లో వ్యతిరేకించారు. నేను చెప్పేది కాంగ్రెస్ శివసేన అయినా ఏ సేన అయినా మా పక్షమే, మీ పక్కన ఏ సేన లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఒక విషయం అర్థం చేసుకోవాలా.
ఎన్ని దొంగ అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు చూడండి. 10,000 రూపాయలు మా బ్యాంకులలో వేస్తారు, అకౌంట్లలో వేస్తారని చెప్పి ఎవరో సామాన్య ప్రజలు అవగాహన లేని వాళ్ళు అడిగితే మన కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఉన్న మహేష్ ఏం చెప్పినట్టంటే డబ్బులు వేస్తేనో వాళ్ళ కోట్లు వేయండి, డబ్బులు లేకపోతే మా కోట్లు వేయండి. డబ్బులు వేసుకునే సంస్కృతి మాది కాదు మిత్రమా. ఏదో రకంగా వినండి, మీరు అదే అన్నారు, మీరు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడలాగాను, మీరు ఆగాలి. కాబట్టి ఇట్లా డబ్బులు వేసి డబ్బులు ఇచ్చి కొనుక్కునే ఓటు సంస్కృతి ప్రధానమంత్రి గారు గ్యాస్ ట్రబుల్. మీరు అగండి ఒక నిమిషం. నేను చెప్పేందంటే ఇట్లా డబ్బులు ఇచ్చి కొనుక్కునే సంస్కృతి మాది కాదు, అది అర్థం చేసుకోవాలా. కాంగ్రెస్ అధికార ప్రతినిధులు మీరు డబ్బులు వేస్తే ఓటు వాళ్ళకి ఏంటి అంటే ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఇటువంటి అబద్ధాలు రోజుకు 100 ప్రచారం చేస్తూ ఉన్నారు. 2, శేఖర్ రెడ్డి విషయానికి మీరు వచ్చారు. శేఖర్ రెడ్డికి బీజేపీ నాయకులు మళ్ళొకళ్ళు సగం డబ్బులు ఇస్తే మరి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఐటీ శాఖ ఎందుకు దాడులు చేస్తుందండి? ఈడీకి ఎందుకు అప్పగిస్తారండి? సిబిఐకి ఎందుకు వెళ్తుందండి? ఇట్లాంటి అట్లా కాదు. ఒక నిమిషం లాస్ట్ కి ఒక విషయం చెప్తా. మరి సిద్ధరామయ్యకు బినామీగా ఉన్నటువంటి కావేరీ నీటిపారుదల సంస్థ చైర్మన్ కి సిద్ధరామయ్య గారు కాంగ్రెస్ కర్ణాటక ముఖ్యమంత్రికి బినామీగా ఉన్నటువంటి ఆ చైర్మన్ కి డబ్బులు బీజేపీ ఇచ్చిందా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా? ఆడున్నటువంటి గుత్తేదారులు, ఆడున్నటువంటి మిగతా కాంట్రాక్టర్లు లేకపోతే అధికారులందరికీ డబ్బులు భారతీయ జనతా పార్టీ ఇచ్చిందా? కర్ణాటకలో సిద్ధరామయ్య ఎందుకు తొలగించలేదు? మీ పార్టీ నీతివంతమైన పార్టీ అయితే నీ ముఖ్యమంత్రి బినామీ ఉన్న దగ్గర డబ్బులు దొరికితే, కొత్త నోట్లు దొరికితే, 100 కోట్ల రూపాయల పత్రాలు భూములే దొరికితే ఎందుకు తొలగించలేదండి? మరి మీకు చెవులో చెప్పడానికి బీజేపీ ఉందా? ఒక ఛాన్స్ అప్పుడే ఉండా. పోనీ ఇన్ఫ్లుయెన్స్ చేసే రీతిలో మా పార్టీ ఆడుందా? మిత్రపక్షం ఇక్కడ ఒకటండి. తమిళనాడుకు ఆనవాయితీగా ఓ టీడీపీ బోర్డు మెంబర్ ఇస్తే చంద్రబాబు గారు లేఖ రాస్తే పలానానికి ఇవ్వండి అంటే వాళ్ళ డిస్క్రిప్షన్ అది గౌరవించాలా? రికమెండ్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు సంగప్ప గారు ఒక విషయం, ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం ఉన్నా తమిళనాడు నుంచి ఆనవాయితీగా ఒక బోర్డు సభ్యుడు ప్రభుత్వాన్ని గౌరవిస్తారు. సార్ దానికి సంబంధం లేదు, నన్ను చెప్పనియండి కదా. తమిళనాడులో ఏ ప్రభుత్వం ఉన్నా, ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం ఉన్నా టీడీపీ బోర్డు సభ్యుడికి ఇస్తున్నారు, ఆ ప్రభుత్వాన్ని గౌరవిస్తారు. వాడి వెనక డబ్బులు ఉన్నాయా, భూములు ఉన్నాయా, కాంట్రాక్టర్ జనరల్ గా చూసే అవకాశం ఉండదు. అప్పటివరకు ఏ కేసులు లేవు ఆయన మీద. కాబట్టి ప్రైమ్ ఆఫీస్ ఆ రోజున సందర్భాన్ని బట్టి చంద్రబాబు నాయుడు ఇచ్చారు. నిన్న తప్పు జరిగింది, సరి చేసుకున్నారు. అంటే సరి చేసుకోకూడదా? మీరు సరి చేసుకున్నారా? పోనీ సిద్ధరామయ్య తీసేశారా? మీరు తీసేయరు, ఎందుకంటే మీరు సపోర్ట్ చేసేదే నల్ల దొంగలు. కాబట్టి మీరు ఇట్లా అబద్ధాలు ప్రచారం చేయడం అబద్ధాలు మాడేది మీకు పేటెంట్ రైట్ ఉన్నది. అబద్ధాలు మాడేది దేశంలో కాంగ్రెస్ పార్టీకి పేటెంట్ రైట్ ఉన్నది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని బినామీ అనే పేరుతో ఆపాదించారు కదా. మీ దగ్గర ఐటీ ఉంది, మీ దగ్గర కేంద్రంలో సిబిఐ ఉంది, మీరు ఎంక్వైరీకి ఆర్డర్ చేయొచ్చు, నిష్పక్షపాతంగా విచారణ జరిపి అది కూడా రాజకీయ మీరు చర్య తీసుకోవచ్చు. మాకేం అభ్యంతరం లేదు, మా పార్టీ నాయకత్వానికి ఏం అభ్యంతరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు శశికళ మీ అభిష్టానికి వ్యతిరేకంగా పావులు కలుపుతుందంటే ఆమె డబ్బును సమకూర్చుకున్నటువంటి వ్యక్తి మీద డైటీ దాడులు జరిగినాయి. కానీ ఏం చేస్తుంది 24 సార్ ఒక్క నిమిషం. జయా మృతి తర్వాత, జయా మృతి నాటికి వాళ్ళు రాజకీయాలు కలిపే నాటికి మీరు నోటు రద్దు చేసి 25 రోజులు అయింది. ఏం చేస్తుంది నిఘా వ్యవస్థ? 25 రోజుల నుంచి 274 కోట్లు కొత్త నోట్లు ఆయన దగ్గర ఎట్టదేలినాయి. రాత్రి వచ్చినాయి. పోస్ట్ ఆఫీస్ లో సుధీర్ బాబు అనేటువంటి వ్యక్తి, పోస్టల్ ఆఫీసర్ సుధీర్ బాబు అనేటువంటి వ్యక్తి పట్టుబడ్డాడు. ఏది దానికి ఆయనను స్కిన్ ను ప్రొటెక్ట్ చేసి మామూలుని బలి చేస్తున్నది ఎవరు? వెంకయ్యనాయుడు గారి సెక్రటరీ. పర్సనల్ గా అక్కడ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ సెంట్రల్ లో ఉన్నటువంటి సెక్రటరీ. ఆయనకు సంబంధాలు ఉన్నాయి. ఎందుకు పెద్ద చేపలు వస్తలేవు? సుధీర్ బాబుని ఒక్కనే ఎందుకు బలి చేస్తున్నారు? పైన వాళ్ళు ఎందుకు చేస్తలేరు? ఐ స్పోక్ టు, ఇది నా వ్యక్తిగతంగా కాదు, నేను వాళ్ళ అసోసియేషన్ తో మాట్లాడినా, పోస్టల్ డిపార్ట్మెంట్ అసోసియేషన్ చెప్తున్న మాట. సుధీర్ బాబు పైన అక్కడి నుంచి సపోర్ట్ ఉంది. అంటే ఈ రకంగా ఏంది ఇదంతా? అధికారులను ఎవరు నోట్లు మార్చిన వాళ్ళు దొంగలరు కదా.
బ్యాంక్ అధికారులు, అటెండర్లను పోస్టల్ అధికారులు, అసలోని బాబు అసలోడు కొసలోడు మధ్యలోడు మునుగోడు అందరితో వేధిస్తున్నారు. ఎవరిని మీరు పట్టుకుంటే వాళ్ళు మహానుభావులు నేను ఏమంటున్నా ఐటీ అధికారులు పట్టుకుంటే మహానుభావులు వాళ్ళు వాస్తవాలు మహానుభావులు. నాకు ఒక్క నిమిషం అవకాశం ఇవ్వాలి. అంటే అటెండర్ ఏం వాస్తవం సంచి పోసిన అటెండర్ ను సస్పెండ్ చేసే దమ్మున్న కేంద్ర ప్రభుత్వం ఎందుకు వెంకయ్యనాయుడు గారికి వారి చేస్తలేదు? చేయలేదా? అధికారం తీసుకోలేదా? ఆయన పైన సిద్ధరామయ్య గురేసావా? వేయండి మీరు, ఈ చట్టంలో ఒకడేమో వీడియోలు కాంగ్రెస్ పార్టీ మంత్రి అబద్ధాలు మాట్లాడితే అయిపోయిందా? తీసుకొచ్చింది మీరు. సుధాకర్ రెడ్డి గారు, ఇప్పుడు మనం ఇన్ని రోజులు 33 రోజుల నుంచి కూడా ఒకటే చర్చ చేస్తున్నాం. బీజేపీ మీద కాంగ్రెస్ మీద బీజేపీ నడుస్తుంది తప్ప సామాన్య జనం ఎన్నైతే ఇబ్బందులు పడుతుండ్రో దాన్ని అధిగమించేటట్టుగా. ఎందుకంటే పార్లమెంట్లో చర్చ జరిగితే ఆ చర్చ సారాంశాన్ని బట్టి కొన్ని వెసులుబాట్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మనం చూసినాం గతంలో పార్లమెంట్లో ఏదైనా కానీ ఒక చట్టం తీసుకొచ్చినా ఒక విధానం నిర్ణయం చేసినా దానికి చర్చ జరిగిన తర్వాత ఇవన్నీ ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి ఆ ఇబ్బందులను అధిగమించడానికి ఒక ప్రభుత్వ పరంగా ఈ చర్య తీసుకుంటాము అనేటువంటి ఒక ప్రకటన వస్తుంది. కాబట్టి ఆ ప్రకటన కొరకే దేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తారు. కానీ చర్చ జరుగుతలేదు, ఏం లేదు. 33 రోజుల నుంచి ఇది ఒకరి మీద ఒకరే నిందారోపణలు చేసుకుంటూ మాత్రం ఇది సరిగ్గా లేదు. ఒకరి మీద ఒకరే ఎందుకంటే ఏదేమైనా రాష్ట్రపతి చెప్పినా ఇంట లేరు. వాళ్ళైనా రాష్ట్రపతి చెప్పినా మీరు అద్వాని చెప్పినా ఇంట ఇద్దరు కూడా అద్వాని ఏమన్నారు? అద్వాని ఏమన్నారు? సుధాకర్ రెడ్డి గారు మీరు మధ్యలో మాట్లాడేటప్పుడు పెద్ద మధ్య మాట్లాడేటప్పుడు బీజేపీ చర్చ వద్దన్నా చెప్పండి. వాళ్ళు చర్చ జరగాలి నోటీస్ బీజేపీ వద్దన్నా? చర్చ జరిపించాల్సిన బాధ్యత ఏం చేయాలా? సభలో అయితే మీ మూతులకు ప్లాస్టర్లు వేయాలి. సమాజంలో పార్లమెంటరీ సంప్రదాయంలో అయ్యా కూర్చో, నీకు అవగాహన ఉంది కదా, మనిషివే కదా, చెప్తే అర్థం చేసుకో, కూర్చో అని చెప్తారు. ప్లాస్టర్లు ఎత్తారు నెడతారా బయటికి? ఆ సంస్కృతి కాదు కదా మనది. మరి మీరు అట్లా కాకుండా మీరు రోజు వచ్చి లొల్లి పెడతా అంటే ఏం చేయాలంటాను? రోజు 196 ఎందుకు ఏదైనా కావచ్చు. ఒకవేళ మేము అడిగేటువంటి రూల్ ప్రకారం 196 ప్రకారం పోతే ఓటింగ్ జరిపి అప్పుడు మీరు పక్షాలు లేవు. మా పార్టీ సభ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మీ పార్టీ కాదు, మీ పక్షాలు మీతో సంగప్ప గారు, మీరు చెప్పినట్టు సభ నడవాలని పట్టుబట్టడం అనేది పద్ధతి కాదు. మీరు ప్రతిపక్ష సభ్యులుగానో సభ నిర్వహించేది స్పీకర్ గారు. వారికి ఉండే అధికారాలు వారికి ఉంటాయి. ఏ విషయాన్ని ఏ రూల్ కింద చర్చించాలనే విషయాన్ని వారు ఒక నిర్ణయం తీసుకుంటారు. స్పీకర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, దాన్ని మీరు అనుసరించాల్సిన ఒకసారి చెప్తాం, ఎవరైనా ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, 3 సార్లు చెప్తాం. ఒకవేళ కాదనుకోండి మీకున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కానీ అసలు మీకు వ్యవహారం లేదు. అక్కడ విషయం ఏంటంటే మీరు 193 రూల్ అంటాడు. ఎస్, 193 రూల్ స్పీకర్ రూలింగ్ ఇచ్చేసింది. వీఆర్ నాట్ గోయింగ్ టు డిస్కస్ ది 193 రూల్ ప్రకారం కానీ రూలింగ్ ఇచ్చేసింది. రూలింగ్ ఇచ్చేసిన తర్వాత దాన్నే పట్టుకొని అన్నట్టు ఎస్ చర్చ చేద్దాం. మీకు ఎట్లయినా ఓటింగే కావాలి కదా. ఎస్ అయిన తర్వాత కూడా ఓటింగ్ జరుగుతుంది. చర్చ జరిగిన తర్వాత కూడా ఓటింగ్ పట్టుబట్టచ్చు. 56 నిబంధన కింద ఆ ప్రొవిజనే లేదా, క్లాజ్ మీరు కూడా ఈ రకంగా
సమాధానం మా హక్కులు కాలరాయడమేది. మాకు సభా సమయాన్ని ఇవ్వకపోయే ఉద్దేశం వాయిదా ఏంది? తీర్మానం ఇలా జనం 130 కోట్ల జనం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మనం ఫస్ట్ వాయిదా తీర్మానం అడ్జర్న్మెంట్ మోషన్ ఇస్తాం సార్ ఈ జనం అంతా కూడా ఇట్లా నోట్ల వల్ల ఇబ్బంది పడుతుండ్రు అనేటువంటి వాయిదా తీర్మానం దాని మీద చర్చ జరగకుండా నువ్వు వాయిదా తీర్మానాన్ని 196 సెక్షన్ ప్రకారం తీసుకోండి. అదే ఓటింగ్ 190 ఓటింగ్ జరిగేది వాళ్ళు ఎందుకు దాని మీద వారికి అందిస్తారు. నువ్వు 2 రోజులు చర్చ చేస్తావా? 193 అని అయిపోయింది. ఇవాళ సభలో చర్చ జరిగితే కాంగ్రెస్ పార్టీ నిజాలు చెప్పాల్సి వస్తుంది. తప్పనిసరి విషయంలో ఈ యొక్క నిర్ణయాన్ని సమర్థించాల్సి వస్తుంది. ఏ పార్టీ అయినా అది వాళ్ళకి ఇష్టం లేదు. మీరు చెప్పే భూకంపం వచ్చేటోళ్ళు మాట్లాడితే ఇంకిన్ని సమస్యలు వస్తాయి వాళ్ళకి. కాబట్టి అసలు భూకంపం వాళ్ళ సైడ్ రాకుండా చూసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజాలు మాట్లాడాల్సి వస్తే మీరు నల్లధనాన్ని సపోర్ట్ చేస్తున్నారనే విషయం ప్రజలకు తెలుస్తుంది. ఇటు మాట్లాడలేరు, దేశం గురించి ఎట్లాగో మాట్లాడలేరు. కాబట్టి ఎక్కడున్నది మన మాటలు? డబ్బులు ఇస్తే నాడు ఓట్ల కోసం నల్లధనం అన్నాము, ఈ రోజు మూటలు కట్టి పంపిస్తున్నాము. ఏడ దొరుకుతున్న సంబంధికులు తప్ప ఎవరు దొరకలేదు. మీరు దొరికిన మీద చర్యలు తీసుకోవాలి. నాకేం ఇబ్బంది? తొలగించండి శ్రీధర్ రెడ్డి గారు, కర్ణాటక ముఖ్యమంత్రి గారు మీ నిజాయితీ వస్తుంది. మీరు చర్యలు తీసుకోమంటున్నారు. అయితే ఆయన 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 నేరాన్ని రుజువు చేయండి, చర్యలు తీసుకోండి. తెలంగాణ కదా చైర్మన్ గిరీలు ఇచ్చేది ఎవరండి? ముఖ్యమంత్రి బలి చేయడానికి. కావేరీ చైర్మన్ ఇచ్చేది ఎవరండి? ముఖ్యమంత్రి గారు ఇస్తారు. అంటే ముఖ్యమంత్రి దగ్గర చైర్మన్ సంగప్ప గారు, ప్రతిపక్షాలు ఎక్కడో ఆకాశం మీద ఉన్న చందమామ కోరికలు కోరతలేవు. రాజ్యాంగము పార్లమెంట్ లో ప్రతిపక్షాలకు ఇచ్చిన హక్కు కింద 193 నిబంధన కింద మేము ఓటింగ్ పట్టుబడుతూ ఆ అడ్జర్న్మెంట్ వాయిదా తీర్మానాన్ని ఆమోదించి చర్చ చేపట్టండి అని డే 1 నుంచి ఈ రోజు వరకు మేము సిద్ధంగా ఉన్నాము. పార్లమెంట్ కు మోడీ గారు పార్లమెంట్ లైబ్రరీ హాల్లో పుస్తకాల ఓపెనింగ్ వచ్చి కూడా పార్లమెంట్ కు రాకుండా మొదటి వారం రోజులు ముఖం చాటేసి తిరిగిండ్రు. ఆ డెసిషన్ అనౌన్స్ చేసి 4 రోజులు జపాన్ పోయి వచ్చిండ్రు. తర్వాత గోవా అక్కడిక్కడ తిరుగుతున్నారు కానీ పార్లమెంట్ జోలికి వస్తలేరు. ఇప్పుడు పార్లమెంట్ రానివ్వట్లేదు కాబట్టి నేను బయట మాట్లాడుతున్నాను అని మీరు ఒక వన్ సైడ్ ఇది ప్రజాస్వామ్యం. ప్రశ్నలు ఉన్నాయి. సంగప్ప గారు అదే చెప్తున్నా. వీళ్ళ తెలివే తప్పు 56 కింద మీరు అన్నట్టుగా మేము ఆమోదిస్తే మాకు జరిగే నష్టము, ఈ దేశ ప్రజలకు జరిగే నష్టం మామూలు నష్టం కాదు. వాళ్ళు సరైన సమయాన్ని కేటాయిస్తారు. పదే ఇంటరప్ట్ చేస్తారు. ఇక్కడ కూడా మీరు చూడండి, రాజ్యసభలో ఆజాద్ గారు మాట్లాడారు, లోక్సభలో ఖర్గే గారు మాట్లాడినప్పుడు సభ ప్రొసీడింగ్స్ ఎన్నిసార్లు ఇంటరప్ట్ చేస్తున్నారో చూడండి. అది 193 కింద అది అవకాశం ఉండదు. అధికార పక్షానికి ఎంత సమయం మాట్లాడే అవకాశం ఉంటుందో ప్రతిపక్షానికి కూడా అంతే ఉంటది. కాబట్టి విస్తృతంగా మీరు ఎంతసేపు మాట్లాడొచ్చు అనే విషయం వారు ఇవ్వచ్చును. సార్ ఒకటి నన్ను ఒక విషయం చెప్పండి. నేనేమంటా అంటే ఇలా రూల్ కాదు ముచ్చట. ఓటింగ్ అనే విషయాన్ని పక్కన పెడితే ఓటింగ్ ఇంపార్టెంట్ తెలవాలి కదా మీకు. ఎంత మూర్ఖమైన నిర్ణయం తెలవాలి కదా. నిలబడ్డారో మీకు తెలవాలి కదా. ఇంకో మాట చెప్తా, పార్లమెంట్ ఉన్నదే 2/3 మెజారిటీతో చట్టాలు చేయడానికి. ఈ రోజు మీరు దాన్ని హరించేస్తున్నారు. ఎందుకున్నది చెప్పండి. పార్లమెంట్ ఎందుకున్నది? 2/3 మెజారిటీతో చట్టాలు చేయడానికి. అసలు ఓటింగ్ అవసరం లేదంటే ఉంది మీకు పార్లమెంట్ వ్యవస్థ మీద. చర్చ చేయాలంటే దేశానికి మీ యొక్క వ్యూ చెప్పాలనుకున్నప్పుడు, అభిప్రాయం చెప్పాలనుకున్నప్పుడు ఏ నిబంధన కింద చెప్పొచ్చును. స్పీకర్ గారు మీరు చెప్పే దాంట్లో ఒకే సార్ అనవసరమైన విషయాలు లేవు, రిపిటిషన్స్ లేవు, పక్క పార్టీ మీద ఆరోపణలు కాకుండా దేశానికి మనకు వచ్చే ముచ్చట్లు చెప్తారంటే మీరు గంట కాదు 2 గంటలు మాట్లాడవచ్చు. ఎవరేమన్నారు మిమ్మల్ని? కానీ అది చెప్పలేని పరిస్థితిలో ఉన్నారంటున్నా నేను. అది చెప్తే మీరు లేస్తే, మీరు నోరిప్తే ఈ నిర్ణయాన్ని సమర్థించాలా
అది మీకు ఇష్టం లేదు, బాహాటంగానే- బయటకు వచ్చేది ఇష్టం లేదు, బాహాటంగానే మీరు రాసుకుంటే వచ్చేది కాదు కదా. బాహాటంగానే విషయం రావాలని చెప్పాలంటే విషయాన్ని రాహుల్ గాంధీ గారు చెప్పలేదు, ఓకే, మల్లికార్జున ఖర్గే గారు చెప్పలేదు, కానీ గులాం నబీ మీ ఆజాద్ అమలు పొద్దున్నే తీరు అబద్ధాలు లోపభూయిష్టంగా మాట్లాడతారు. ఉంది. ఇక మీ మీరు ఏమంటారు? అసమర్థత, మీ అనుభవ రాహిత్యం, మీ వైఫల్యం అనుభవ మీ నిర్ణయంలో వైఫల్యాలు బయటపడుతుందని మహేష్ గారు బాధపడుతున్నారు. ఒక నిమిషం ఒక నిమిషం శ్రీధర్ గారు సరే ఓకే ఈ సెక్షన్ విషయం కామన్ మ్యాన్ అయితే అర్థం కాదు వాళ్ళకి అర్థం మీరు కాదు. అంటున్నారు ఓకే దాని వల్ల ఓటింగ్ జరుగుతుంది ప్రభుత్వం కూలిపోతుందని వాళ్ళు అనుకుంటున్నారు ప్రతిపక్షం సరే మీరు భయపడుతున్నారు అదేమో కానీ ప్రధాని గారు పదే పదే వాస్తవాలు బయట పడకుండా నొక్కేస్తున్నారు చర్చ జరిగితే వాస్తవాలు బయట పడితే వాస్తవాలు దాస్తున్నారు ఆ వాస్తవం లేదు మీ ప్రధానమంత్రి బయట మాట్లాడుతున్నారు అది కూడా చెప్పచ్చు కదా అవునండి. ఇప్పుడు ఏం వాస్తవాలు రెండు రకాలు ఏ వాస్తవాలు వాళ్ళు తొక్కేస్తున్నారు సంగప్ప గారు చాలా స్పష్టంగా చెప్పాల్సిన విషయం, పార్లమెంటు వేదిక మీద చర్చ జరగనిస్తే వాళ్ళ విషయం తెలుస్తుంది. ఆ తర్వాత 2 రోజులు 3 రోజులు అయిన తర్వాత ప్రధాని గారు మాట్లాడారు అనుకోండి, దేశ ప్రజలకు పార్లమెంటు వేదికగా మీరు కోరుకున్నట్టు అన్ని విషయాలు వచ్చేటివి. ఇవాళ అక్కడ అవకాశం మీరు రానివ్వట్లేదు. ఆ వేదికగా ప్రధాని గారు ఆ విషయాన్ని చెప్పడం మీకు ఇష్టం లేదు, తర్వాత మీ లొసుగులు బయటపడతాయి కాబట్టి వారికి డెఫినెట్గా ఇవాళ ప్రజల్లోకి వెళ్ళే ప్రధానమంత్రి కాబట్టి అన్ని చోట్లకి వెళ్తున్నప్పుడు ఈ విషయాన్ని వారు చాలా సూటిగా చెప్తున్నారు. ప్రజలకు చేరడం అనేది మా ముఖ్య లక్ష్యం అండి. కాంగ్రెస్ పార్టీ సంతృప్తి చెందిందా, సమాజ్వాదీ పార్టీ ఇష్టపడ్డదా? పార్లమెంట్ ఎందుకు వినండి, ఒక నిమిషం. ప్రెస్ మీట్లు పెట్టుకోండి. ఒక నిమిషం అయ్యా. అయిపోతుంది కదా. విను కదా. పార్లమెంట్ ఎందుకు వాళ్ళు అడిగిన చర్చలు ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అన్న, ఒక నిమిషం. మీరు ఒక పాడిన నిమిషం. పాత పాట ఏంది పాట? రికార్డ్ పాట లేదు, నాకు రికార్డే లేదు. నువ్వు కొత్త You are మాట్లాడలేదు. deleted. You are ఇంతసేపు omitted from the మాట్లాడేది ఒక్క system. మాట అంటే కొత్త ప్రజలు- మాట్లాడు. నన్ను కంప్లీట్ చేయనియండి. శ్రీధర్ రెడ్డి ఏమంటుండంటే నన్ను కంప్లీట్ చేయనియండి. నేను జర చెప్పేది. వాకి అన్న, ఒక చెప్పే నిమిషం. అయిపోయింది. అరే, మాట్లాడు, అరే, నన్ను మాట్లాడు. కాబట్టి ఎక్కడ అవకాశం వస్తే అక్కడ వెనకపోయే ముచ్చట్లేదు. అరే, వెనకకు చాలా కాదు, ముచ్చట్లేదు. కానీ మీరు పార్లమెంట్ మీకు నిజంగానే చీవునెత్తురుంటే పార్లమెంట్ లో చర్చ జరగనివ్వండి. రైట్ ఒక నిమిషం. ఇప్పుడు సుధాకర్ గారు. ఒకటే ఇప్పుడు ఒకటి నిన్న ప్రధాని గారు చెప్పిన తర్వాత ఇంకా ఏం వాస్తవాలు దాగి ఉన్నాయని ఒక అనుమానం అందరు కలుగుతుంది ఆ వాస్తవాలు వినాలనుకుంటున్నారు మరి 33 రోజుల నుంచి ఆయన వాస్తవాలు ప్రతి జనసభలోనే చెప్తున్నా ఆయనే చెప్తుండు కదా చట్టసభలో నన్ను మాట్లాడనిస్తలేవు అందుకొరకే జనసభలలో మాట్లాడుతున్నాను అంటే మొత్తం కూడా 33 రోజుల నుంచి కూడా ఆయన చెప్పిందే చెప్పుకుంటా ఇక నల్లధనం మాట కూడా దాటేసిండు అదేవిధంగా అవినీతి అనేటువంటి దాటేసి ఇప్పుడు డిజిటలైజేషన్ వైపు అనేటువంటిది అందరం వెళ్ళాలి మీ దగ్గర మొబైల్ ఉంటే సరిపోతుంది ఆ మొబైల్ తోటి నగదు రహితమైనటువంటి అది అమలు చేస్తాం అనేటువంటి మాట చెప్తాడు కాబట్టి దీనివల్ల ప్రజల ఇక్కట్లు ఎట్లా దూరం అవుతున్నాయి అనేటువంటి చెప్తలేడు సార్ కాబట్టి ఇంకా వాస్తవాలు నేను చట్టసభలో చెప్తాను ఇంకేం వాస్తవాలు ఉన్నాయి అసలు వాస్తవాలు అనేటువంటి ప్రజలనే చెప్తున్నావు అయితే ప్రజలలో నల్లధన కుబేరుల యొక్క భర్త అనేటువంటి యొక్క మాట ఇంతవరకు ఆ కుబేరుడు ఎక్కడో దొరుకుతలేడు కాబట్టి రెండవది అవినీతి రహితం అంటే ఇంకా అవినీతి ఎక్కువ అవుతుంది నిన్న అన్నారు నల్ల కుబేర్లను కూడా వదలం అందరినీ వదలట్లేమో అన్నారు వదలట్లేదు పట్టుకుంటామన్నారు అదే పట్టుకుంటాము అందరినీ మార్పిచ్చేస్తున్నారు ఎవరిని వదలట్లేదు వాళ్ళు అందరినీ మార్పిచ్చేస్తున్నారు డిసెంబర్ 31 తారీఖున ఈ దేశంలో మీకు దమ్ముంటే ఒక రెఫరెండం పెట్టుండి మీ నమో యాప్ ద్వారా కాదు దేశవ్యాప్తంగా ఒక రెఫరెండం పెట్టండి తీసుకునే నిర్ణయాన్ని పునరుద్ధరణగా ఖండించదని ఎందుకు ఈ కథలు బీజేపీ బీజేపీ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దీపక్ ఘోష్ అనేటువంటి వ్యక్తి దీపక్ ఘోష్ విషయము మీరు అక్రోష్ దినో ఉక్రోష్ దినో పెడితే ఒక్కడు కూడా మీ వెనక రాలే ఎందుకు రాలేదు ఇంతకంటే పెద్ద రెఫరెండం ఈ దేశంలో లేదు కనబడకపోతే 30 రోజుల తర్వాత కూడా మేము కళ్ళ గంటలు కూడా పాలిస్తాం మైకులు పెడితే లక్షలాదిగా జనాలు చెప్పిన వాళ్ళు కనబడకపోతే ఏం చేస్తారు వ్యతిరేకించిన వాళ్ళు లేరు ఇంతకంటే పెద్ద రెఫరెండం ఈ దేశంలో లేదు రెఫరెండం అర్థం చేసుకొని చేతగాంతనం వచ్చిందా ఏడుకొచ్చిండ్రు రాహుల్ గాంధీ ఇవాళ చేతనైతే మీ పార్టీ తరఫున ఎక్కడన్నా కనీసం ఈ దేశ ప్రజలను ఒప్పించేటట్టు ఒక్క దగ్గర నీ వెనుక 100 మంది కాంగ్రెస్ వాళ్ళు ప్రజలు ర్యాలీ పెట్టమని అది రెఫరెండం రెఫరెండం అంటే ఇమ్మేచ్చురా రెఫరెండం అనేది ఆక్రోష్ పోయింది ఎవరు పట్టించుకోలే మూలను కూర్చున్నారు పోయి పార్లమెంట్ లో లొల్లి పెట్టుకుంటా మీకేం
మిమ్మల్ని తప్పుపట్టలేదు, ఎందుకంటే ఇంకా శ్రీధర్ గారు చదువుకున్న వ్యక్తిగా కొంత సౌమ్యంగా మాట్లాడుతున్నాడు. కానీ పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు మాట్లాడియాలి. పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు అంట మమతా బెనర్జీని జుట్టు పట్టుకొని లోట మీదకి రాగుతారట. ఏం సంస్కృతి అండి? అంటే ప్రశ్నించిన వాళ్ళని జుట్టు పట్టుకొని లాగుతారు, ప్రశ్నించిన వాళ్ళు నల్లదనకి మిత్రుడు, ప్రశ్నించిన బీజేపీ అధ్యక్షుడు. మామూలు మాట కాదు. చూడండి మీరు పార్లమెంట్ యొక్క ఔన్నత్యాన్ని, పార్లమెంట్ యొక్క గౌరవాన్ని దిగజారుస్తున్నారు, పారిపోతున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరంటే సుధాకర్ రెడ్డి గారు బయట ఎవరన్నా కూడా ఇష్యూని కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా తీసుకెళ్తున్నారు. మీరే అన్నారు ఇంత ముందు. ఒక్క నిమిషం, నాకు ప్రశ్న అడగని 33 రోజులుగా అన్ని టీవీలు, ప్రజలు, పేపర్లు అందరూ కూడా మైకులు పెడుతున్నారు. మైకులు పెడితే మైకులు మాట్లాడే వాళ్ళందరూ ప్రధానమంత్రి మంచి నిర్ణయం తీసుకున్నారు అంటున్నారా? మీకు వాళ్ళ కష్టాలు కనిపిస్తలేవా? ఇంకా ఎప్పుడు తీరుస్తామని చెప్పి అవకాశం. ఒకటే మాట, కష్టాలు లేవని మేము అనట్లేదు, తప్పించుకునే ప్రయత్నం చేయట్లేదు. దీని ద్వారా వచ్చే కష్టాలను ముందే తెలియజెప్పి ఎవ్రీ పాసింగ్ డే అవి మినిమైజ్ అయ్యేటట్టు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దేశ ప్రజలకు డబ్బు అందుబాటులో వచ్చే విధంగా ఈ కార్యకలాపాలను కొత్త రూపం సందర్భించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రెండో వైపు నల్లధన కుబేరులను పట్టుకుంటా ఉన్నారు. మూడో వైపు ఈ యొక్క మార్పిళ్లలో చేసినటువంటి అక్రమాలను కూడా గుర్తిస్తూనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వము, అన్ని ప్రభుత్వ శాఖలు, బ్యాంక్ అధికారులు, రెవెన్యూ యంత్రాంగము, పోలీస్ యంత్రాంగం అందరూ కూడా శక్తికి మించి పనిచేస్తా ఉన్నారు. కానీ వీళ్ళందరి యొక్క పార్లమెంట్ లో పారిపోతున్నారు. కానీ 33 రోజులు రెడ్డి గారు ఒకటే ప్రశ్న మీరు అడిగారు. 33 రోజులు అయిపోయింది ఈ రోజుకి. నిన్న సండే కాబట్టి ఒక బ్యాంక్ ఓపెన్ ఉంటే దాని దగ్గరికి మా ప్రతినిధి పోతే వనస్థలిపురంలో ఆయన ఇల్లు ఉంటుంది, జూబిలీస్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న బ్రాంచ్కి వచ్చారు. సైనిక్పూర్లో ఉన్న ఆయన వచ్చారు. అంటే సాలరీ అకౌంట్ హోమ్ బ్రాంచ్ ఉంటేనే ఇస్తున్నారు, లేకపోతే లేదు. అది కూడా చెక్తో ఇక ఏటీఎంల పరిస్థితి అర్లేదు. ఇప్పుడు 33 రోజులకి ఏం మారింది అని అప్పటికి 10వ తేదీ 11వ తేదీకి 33వ రోజుకి ఏం మారింది? చేసింది ఎందుకొరకు? 1000 నోట్లు 500 ఉన్నట్టయితే ఎక్కువ అవినీతి జరుగుతుంది కాబట్టి కాబట్టి దానివల్ల చిన్న నోట్లే కావాలనేటువంటి ఒక మాట వచ్చింది. కానీ నువ్వు 2000 నోట్లు తీసుకొస్తావి. 10వ తేదీకి నిన్నటికి ఈ రోజుకి ఏం మారింది పరిస్థితి అని నా ఒకటి. నేను ఇక్కడ విషయాన్ని మనం డైల్యూట్ చేయడం కాదు. తొలి రోజుకు ఉన్నటువంటి సమస్యకి ఇవాళ సమస్యకి దశమకాంతరం ఉన్నది, చాలా తేడా ఉన్నది. వినండి మీరు, ఒకటి గుర్తుపెట్టుకోండి. దేశం మొత్తం మీద ఇప్పటికే 5.5 లక్షల కోట్లకు పైగా వాపస్ మళ్ళీ ప్రజల చేతిలోకి డబ్బు వెళ్ళింది. మన రాష్ట్రంలోనే 16,000 కోట్లకు పైగా. శేఖర్ రెడ్డి లాంటి వాళ్ళ దగ్గర కూడా కౌంట్ చేసి చెప్తున్నారు. వాళ్ళు కూడా ప్రజలకి 274 కోట్లు నాకు తెలిసి హైదరాబాద్ 2 జిల్లాలకు సరిపోతారు. ఏంది ఒక్క దగ్గర బ్లాక్ చేస్తున్నారు? వాళ్ళు మీకు బాగా తెలుసు. దొంగల అడ్రస్ మీకు బాగా కానీ ఒక నిమిషం పదో తేదీకి ఈ రోజు నవంబర్ 10కి డిసెంబర్ రాజకీయాలు సమాధానం చెప్తే మీ మార్కులు పోతే నవంబర్ 10కి ఈ రోజు 12 డిసెంబర్కి ఏం మారింది అన్న? ఖచ్చితంగా దేశంలో ఉన్నటువంటి ప్రజల్లో నల్లధనానికి వ్యతిరేకంగా పోరాటం ఇంకింత దృఢంగా సాగుద్దనే విశ్వాసం పెరిగింది. లైన్లలో ఉన్న వాళ్ళు లైన్లలో ఉన్న వారికి చాలా మందికి ఇప్పుడు డే 1 నుంచి అసలు వాళ్ళకి డబ్బు దొరకలేదన్నట్టు ప్రచారం చేయడం అవాస్తవము. శాలరీస్ వచ్చిన తర్వాత ఇంకా కూడా
మినిమం ట్రాన్సాక్షన్స్ డొమెస్టిక్ రిక్వైర్మెంట్స్ కోసము నగదు రహితంగా వాడడం అనేది అలవాటు కాలేదు కాబట్టి ఇంకా క్యాష్ కోసం దేశంలో ఈ రోజు సాధ్యం కాని పని. థ్యాంక్ యూ. మీరు మీరు అదే ఊహల్లో ఉన్నారు, మీరు అదే ఊహల్లో ఉన్నారు. ఆ పరిస్థితి లేదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సుధాకర్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు, మహేష్ గారు, గుడ్ మార్నింగ్ తెలంగాణలో మీ అభిప్రాయాలు చెప్పినందుకు. సరే ఈరోజు 33వ రోజు, ఇంకొక 17 రోజులు ఉంది. 17 రోజుల్లో ఏం మారుస్తారో చూద్దాం. 17 రోజుల తర్వాత ఏం మారో చూడాలి. ప్రజలైతే ఆ 17 రోజులు ఎప్పుడైపోతానో ఎదురు చూస్తారు. ఎందుకంటే December 31 తర్వాత మొత్తం మారిపోతున్న ఆశ అయితే అందరిలో ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది వాటి గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు వెళ్దాం మళ్ళీ ఇదే టైంకి. స్టే ట్యూన్.